అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. ఈ వీడియోని మేము యుఎస్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాం. నేను అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి డైహార్డ్ ఫ్యాన్ అనేది కూడా చాలా చిన్న మాటేమో. ఆయన ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ మధ్య ఒకతను ఫ్యాన్ అని చెప్పుకున్న ఒక వ్యక్తి మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక బుక్ రాశాడు. పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో ఆ బుక్ టైటిల్. ప్రతి ఒక్కరికి భారతదేశంలో మాట్లాడే హక్కు ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుందంటారు. తప్పులేదు. ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాల్లో కానీ, ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా కానీ వ్యక్తిగతంగా కమెంట్స్ చేసి ఇలాంటి పిచ్చి రాతలు రాస్తేనే మాలాంటి వాళ్ళు కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో అలాంటి కోవకు చెందే ఈ పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అనే బుక్. ఈ బుక్ రాసిన ద్వారా తెలుసుకోవాలని ఉందా? ద గ్రేట్ రైటర్ బొంగుల శ్రీనివాస్. బొంగుల శ్రీనివాస్. కొంచెం టైం పట్టినా కానీ డీటెయిల్గా తెలుసుకుందాం. మనోడు రాసిన బుక్ ఏంటి, అసలు ఎందుకు రాశాడు, అసలు ఏం రాశాడు, ఆయనకు అసలు అర్థమవుతుందా, అసలు ఏం రాయాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు అనే దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ బొంగుల శ్రీనివాస్ పబ్లిసిటీ కోసం చేసిన ఒక చీప్ ట్రిక్ ఇది. ఎందుకంటే ఎంతోమంది నాయకులు తిన్నారు, ఎంతోమంది నాయకులు ఎన్నెన్నో అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేశారు ప్రచారంలో, పార్టీ ప్రచారంలో, ఎన్నికలప్పుడు. అవేమి గుర్తుకు రాలేదు మిస్టర్ బొంగుల శ్రీనివాస్ గారికి. పవన్ కళ్యాణ్ గారు మరి పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోతే ఆయనకు వచ్చేదేంటో ఆయనకే తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆయన రాసిన బుక్లో ఫస్ట్ పేజీలో ఆయన రాశాడు, దేశమంతా ఆన్లైన్ వెబ్సైట్లలో పవనిజం అని అంతా మారుమోగుతుంది, ఇంతవరకు జనాలకు పవనిజం అంటే ఏంటో తెలియదు అని రాశాడు. ఎవడికి తెలియదురా పవనిజం అంటే ఏంటో? నీకు తెలియదు పవనిజం అంటే ఏంటో. పవనిజం అనేది మాకు తెలుసు, ప్రతి ఫ్యాన్కి తెలుసు. ఇది వ్యక్తిగత విషయమే. పవనిజం అనేది చిన్న పిల్లాన్నైనా చెప్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవనిజం అంటే ఏంటనేది దేశం కోసం సమాజం కోసం బ్రతకడమే పవనిజం. అరే సాంబా రాసుకోరా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మెన్షన్ చేశాడు. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడలేదు, పివి నరసింహారావు గారి గురించి మాట్లాడారు అండి. కరెక్ట్. ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆరాధ్య దైవం, అందరి గుండెల్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడ వెళ్ళావురా బుక్ రాయలేవు? మరి నువ్వు కూడా బుక్ రాయాలి కదా. ఇప్పుడు గుర్తుకొచ్చాడా ఎన్టీ రామారావు గారు? రాయి మరి నువ్వు బుక్. ఇంకోటి కూడా చెప్పాలి నీకు. నువ్వు వచ్చింది కర్నూలు జిల్లా పెద్దకొట్కూరు. అరే ఆ ఊరికి ఆ మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. 9 నందులను ప్రతిష్ఠిస్తే ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. దాని గురించి ఒక బుక్ రాయి. ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ రాజధాని కర్నూలు. టంగుటూరు ప్రకాశం గారు చీఫ్ మినిస్టర్, నీలం సంజీవరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి, గొప్ప గొప్ప నాయకులు పాలించిన ప్రాంతం మీది. దాని గురించి బుక్ రాయవరా? మీ ఊళ్ళో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేదు, ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీ లేదు, రాయచ్చు కదా బుక్లు. అది చేత కాదు. చీప్ పబ్లిసిటీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పేరును వాడుకోవడం మాత్రం మీకు తెలుసు. ఇంకొకటి ఏమన్నా ఆర్ నారాయణమూర్తి లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు పవన్ కళ్యాణ్ గారు తీయాలి అన్నా. ఓకేరా. కెమెరామెన్ గంగతో రాంబాబు ఏం సినిమా చూసావా, లేకపోతే ఇక్కడ అజ్ఞాతంలో ఉన్నావా? కెమెరామెన్ గంగతో రాంబాబు ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. సమాజం గురించి చెప్పేటువంటి స్టోరీ ఓరియంటెడ్ కథ అది. ఒరే నువ్వు చూడకపోతే పోయి తెచ్చుకోరా బాబు, DVD దొరుకుద్ది. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ. ఓకేనా? చూస్తావులే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత. ఇంకా ఏం రాసావురా బుక్లో? మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, నీకెందుకురా వ్యక్తిగతంగా ఎందుకు పాయింట్ చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారిని? ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు మానాలనే, ఇంకొకరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దని మేము ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. నీకెందుకురా? ఆ విషయానికి వస్తే నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి కాకపోతే Shaadi.comలోకి వెళ్ళి, లేకపోతే BharatMatrimony.comలోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వు. అంతేగాని మా పవర్ స్టార్ గురించి అనే పిచ్చి పిచ్చి రాతలు రాస్తే మాత్రం మేము ఊరుకో. బుక్లో ఇండెక్స్ పేజీలో చూస్తే
46th పేజీ. ఈ తిక్కకు లెక్కేమిట్ట, ఈ తిక్కకు లెక్కేమిట్ట. కనీసం అర్థమవుతుందా ఏం రాసావు? ఈ తిక్కకు లెక్కేమిట్టా ఏంటి? తెలుగు రానోళ్ళలాగా అక్షరాలే రాయడం రాదు, దాని మీనింగ్ తెలియదు, రాసేస్తారు బుక్కులు. కాబట్టి ఇట్లాంటివి రాయడం మానుకు. ఏమని చెప్పావు? తల్లిదండ్రులు అసలు అనాథవా నువ్వు? అనాథని చెప్పావు. 12 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాను తల్లిదండ్రులకు అని చెప్పావు. తల్లిదండ్రులు ఉండి కూడా నువ్వు అనాథని ఎట్లా చెప్పుకుంటున్నావు? కనీసం సిగ్గుపడాలి ఈ విషయంలో. తల్లిదండ్రులు ఉన్నారంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ పదే 3 సార్లు అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటే ఏంటి ప్రాబ్లం అని అడిగారు. ఏంటి 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 అని 3 సార్లు అడిగారు. అసలు నువ్వు వాళ్ళు అడిగిన క్వశ్చన్ అర్థం కాదు, నువ్వు బుక్లో ఏం రాసావో అర్థం కాదు, అసలు ఎందుకు రాసావో అన్న కనీసం అర్థం ఉందా? అందుకనే దయచేసి నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నీ స్థాయికి మేమే చాలా ఎక్కువ. సో కాబట్టి మేము ఇస్తున్నాం. కాబట్టి మళ్ళీ దీనికి ఒక పార్ట్ 1 అని పెట్టాం. అంటే ఇంకా పార్ట్ 2 కూడా ఉందిలే నీకు దీనికి రిలీజ్ చేయడానికి. అందుకనే రాసే ముందు నీకు చీప్ పబ్లిసిటీ కావాలనుకుంటే అక్కడెక్కడ బంజారాహిల్స్లో మసాజ్ సెంటర్లు ఉన్నాయంట, ఒక్కసారి వెళ్ళిరా బయటికి, ఎవరో ఒకరు పట్టేసుకుంటారు, మీడియాలో వచ్చేస్తావు. కానీ ఇట్లాంటి పిచ్చి రాతలు రాయకు, మాలాంటి ఫ్యాన్స్ని హర్ట్ చేయకు.